అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలపడంతో తెలుగుదేశం పార్టీ సంబరాలకు పిలిపించింది. నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పీడ వదిలింది కాబట్టి దీపాలతో సెల్ఫీలు దిగి ఆ ఫోటోల్ని పంపించండి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఉద్దానరాయపాలెం వెళ్లారు. సతీమణి భువనేశ్వరి గారితో కలిసి వెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని సమానంగా చూడటం లేదా, అమరావతి మీదే మొత్తం ఫోకస్ ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యను పరిశీలిస్తే, ఈ దేశంలో మొత్తం రాజకీయ పార్టీలన్నీ అమరావతి చట్టబద్ధతకు మద్దతు ఇచ్చాయి, ఒకే ఒక్క పార్టీ వ్యతిరేకించింది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మాట్లాడారు. పార్లమెంట్ లో రాష్ట్రాలకు సంబంధించి చాలా బిల్లులు వస్తుంటాయి, అవి ఆమోదం పొందుతూ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు సహజంగా వాటి మీద అభిప్రాయాలు చెప్తాయి కానీ వ్యతిరేకించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు కాదు కాబట్టి అభిప్రాయాలు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పి వదిలేస్తారు. పైగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అసలు విశాఖపట్నంలో పెట్టుకొని ఉంటే ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు కదా అని కూడా చెప్పారు. ఆ అభిప్రాయాన్ని మాత్రం ఎక్కడ హైలైట్ చేయడం లేదు. సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు ఒక రాష్ట్రానికి సంబంధించిన బిల్లు కావడంతో పక్క రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీలు ప్రత్యేకంగా వ్యతిరేకించి ఇబ్బంది పెట్టదలుచుకో సహజంగానే మద్దతు ఇస్తుంటాయి, చాలా బిల్లులు ఆమోదం పొందుతూ ఉంటాయి. ఇక్కడ బాగా గమనిస్తే బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. జనసేన పార్టీ టీడీపీకి బి టీం కాబట్టి ఆ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏతర పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడం అన్నది ఏమన్నా ఆశ్చర్యం కలిగించే అంశమా? చాలా విషయాల్లో ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మద్దతు ఇస్తూనే ఉంది కదా. దేశవ్యాప్తంగా మొత్తం ఈవీఎంల ద్వారా బీజేపీ గెలుస్తోందని రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తారు. ఏపీలో ఘోరంగా ఏకంగా 70 లక్షల ఓట్లు తారుమారయ్యాయి అని చెప్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు మాత్రం ఒక్కరోజు మాట్లాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏపీ గురించి మాట్లాడరు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న సంబంధాలు తెలిసిపోతున్నాయి. ఇక మాణిక్యం ఠాకూర్ ట్విట్టర్ లో అవకాశం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద నోరు పారేసుకుంటారే గానీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తప్పుల్ని ఏ రోజైనా ఆయన ప్రశ్నించారు. వైఎస్ షర్మిలా గారిని పిసిసి అధ్యక్షురాలుగా తెచ్చిందే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇక్కడ వీక్ చేయడానికి. ఆయన కుటుంబంలోనే ఒక చీలిక తెస్తే జగన్మోహన్ రెడ్డి బలహీనపడతారు అన్న ఒక స్ట్రాటజీతోనే ఆమెను తెచ్చారు అన్నది కూడా తెలుసు. మరి ఇలాంటి తెలుగుదేశం పార్టీతో ఇలాంటి సంబంధాలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేకుండా పోవాలని నిత్యం ఆకాంక్షించే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిందేముంది? పైగా ఏపీ రాజధాని అమరావతి అన్న ఒక పదాన్ని చేర్చడానికి మాత్రమే చట్ట సవరణ జరిగింది కానీ అమరావతి లోతుపాతుల మీద ఏమీ పార్లమెంట్ లో చర్చ జరగలేదు. అమరావతిలో ఎన్ని వేల ఎకరాల భూములు తీసుకుంటున్నారు, కొత్తగా మళ్ళా ఎన్ని లక్షల ఎకరాల భూములు తీసుకోబోతున్నారు, అక్కడ ఒక్కో ఎకరం డెవలప్ చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మొత్తం వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయి, దేశం మొత్తం మీద చదరపు అడుగు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, అమరావతిలో ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి అంశాల మీద డైరెక్ట్ గా చర్చ పెడితే అప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే అమరావతిలో జరుగుతున్న వ్యవహారాల్ని సమర్థించే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు చేసింది జస్ట్ ఏపీ రాజధాని అమరావతి అని గుర్తించడానికి మాత్రమే సవరణ చేశారు. దీని మీద ప్రత్యేకంగా అభ్యంతరం తెలపడానికి ఇతర పార్టీలకు పెద్దగా కారణాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశం కాదు కాబట్టి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది భవిష్యత్తులో అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తేనే అటు వీళ్ళు బిల్లు కూడా పెడుతున్నారు కాబట్టి రేపు ప్రొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న ఈ గుదిబండ నిర్ణయాలన్నీ ఆ భారం మోయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రశ్నిస్తోంది, ఈ రాష్ట్రంలో వైసీపీ తప్ప మిగిలిన ఏ రాజకీయ పార్టీకైనా తాము స్వయంగా అధికారంలోనికి వస్తామన్న ఆశ ఉందా, స్వయంగా అధికారంలోనికి రావాలన్న ఆకాంక్ష ఉందా? వాళ్ళు ఎలాగో అధికారంలోనికి వచ్చేది లేదు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల పర్యవసానాన్ని భవిష్యత్తులో మోసేది కూడా లేదు. ఆ పర్యవసానాలన్నింటినీ భరించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాల భూమిని తీసుకొని ఆ రైతులకు తాను ఇచ్చిన హామీని 2 ఏళ్లలోనే రిటర్న్ ఫ్లాట్లు ఇస్తానని చెప్పి ఆ హామీని నిలబెట్టలేక ఆ తర్వాత వైసీపీ హయాంలో వాళ్ళంతా రోడ్డు ఎక్కేలా చేశారు. వీళ్ళు చాలదు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇంకో 1,00,000 ఎకరాల వరకు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది చాలదు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో 1,00,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అంటే లక్షల మంది రైతుల్ని రోడ్డు మీద తెచ్చి రాబోయే ప్రభుత్వాల మీద వదిలేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారా ఈ పరిస్థితులను చూసిన తర్వాత కూడా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఫస్ట్ తొలి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళకు న్యాయం చేసి మలి విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తే అర్థం ఉంది. ఇక్కడ కొలిక్కే రాకముందే ఒక్కరికి కూడా ఫిజికల్ గా ఫ్లాట్లు ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు మలి విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారంటే ఏంటి? రాష్ట్రాన్ని మొత్తం ఈ వ్యవహారం మీదే నడపడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇక ఉద్దండరాయపాలెంలో అమరావతిని కీర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఇతర ప్రాంతాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటి అన్న అనుమానానికైతే అవకాశం ఇచ్చింది.
అమరావతికి ఒక పవిత్రతను ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా చేస్తున్నారు. ఈ రోజు కూడా చేశారు. ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు చేసి ఆ మట్టిని, జలాల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాము. ఇది ఒక శక్తివంతమైన ప్రాంతంగా మార్చాము. అన్ని గ్రామాలకు సంబంధించిన పూజా ఫలాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టామని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం అంటే ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాంతానికి కొద్దిగా శక్తి ఉంటుంది. అంటే పవిత్రమైన మట్టి, జలాల పేరుతో ఈ విధంగా చూసినా కూడా పవిత్రమైన మట్టి, పవిత్రమైన నీరు పేరుతో ఆయా ప్రాంతాల నుండి శక్తిని అంతా క్రోడీకరించి తీసుకొని వచ్చి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు నిక్షిప్తం చేయాలనుకున్నారా? ఒక పూజా ఫలమే కాదు, ఆర్థిక ఫలాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్న చర్చ కూడా అదే కదా. రాష్ట్రానికి మొత్తం అందాల్సిన ఫలాల్ని కేవలం లక్షల కోట్ల రూపాయల్ని అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు, మిగిలిన ప్రాంతాలకంతా అన్యాయం చేస్తూ ఉన్నారు అన్నది. పూజా ఫలం విషయంలోనే కాదు, ఆర్థికంగా కూడా చంద్రబాబు నాయుడు గారి చూపు మొత్తం అమరావతి మీదే ఉంది అన్నది కూడా ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. అందుకే అమరావతిని మాత్రమే శక్తివంతమైన ప్రాంతం చేయాలనుకున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం చెప్పారు. అమరావతిలో కూర్చుంటే ఎక్కడ లేని వైబ్రేషన్ వస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఇతర ప్రాంతాలకు వెళ్తే వైబ్రేషన్ రాదా? అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తేళ్లు, పాములు పాకినట్టు అనిపిస్తుందా? ఒక ముఖ్యమంత్రి, అంత రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒక ప్రాంతంలోనే కూర్చుంటే వైబ్రేషన్ వస్తుందని ఎలా చెప్తున్నారు? అంటే మిగిలిన ప్రాంతాలన్నీ శక్తిహీనమైన ప్రాంతాలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నారా? ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి పదజాలం వాడవచ్చా? అమరావతి అన్నది కేవలం రాజధాని మాత్రమే కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక బాగా అలవాటు. ఏదైనా సరే తెలుగువారి ఆత్మగౌరవానికి లింక్ చేస్తూ ఉంటారు. అమరావతి తెలుగువారి ఆత్మగౌరవం అంటున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏ సామాన్యుడైనా సరే ఒక సెంటు స్థలం కొని ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో అమరావతి ఉంటుందా? అమరావతి సామాన్యులకు అందుబాటులో ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఆలయాల పేర్లన్నింటినీ ప్రస్తావిస్తూ ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, చాలా శక్తివంతమైన ప్రాంతం, కృష్ణమ్మ ఉంది, దుర్గమ్మ ఉంది, అమరేశ్వరుడు ఉన్నాడు, బౌద్ధ స్తూపం ఉంది అని ఇవన్నీ చెప్తున్నారు. అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలు, శక్తివంతమైన ఆలయాలు ఉంటాయి కదా. మరి అవన్నీ శక్తివంతమైన ప్రాంతాలు కాకుండా పోతాయా? అమరావతి పైన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా లేదు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఎక్కడైనా ఒక వెంచర్ వేసి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ ప్రాంతానికి లేనిపోయిన అనుకూలతలన్నీ ఆపాదిస్తూ ప్రమోషన్ చేసుకున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎవరు కదిలించలేరు, శక్తివంతంగా మార్చామని చెప్తూ ఉన్నారు. అమరావతి మీద అసెంబ్లీలో ప్రకటన చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకు 10 హామీలు ఇచ్చారు. ఎయిర్పోర్టు, పోర్టులు, ప్రముఖ సంస్థలు, హాస్పిటళ్ళు, ఎయిమ్స్ అని ఇలాంటి హామీలు ఒక్కో జిల్లాకు 10 హామీలు ఇచ్చారు. కావాలంటే రికార్డులలో వెళ్ళి చూడొచ్చు. అసెంబ్లీ ప్రసంగంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కో జిల్లాకు తాను ఇచ్చిన 10 హామీల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఎంతసేపు అమరావతికి భూములు ఇచ్చిన వారు అమరావతిలో లక్షల కోట్లు పెట్టి ఎలా అభివృద్ధి చేయాలి దీని మీద ఉన్నారు తప్పించి తాను అమరావతి ప్రకటన చేసేటప్పుడే మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా హామీలు ఇచ్చాను కదా అని ఆ హామీల దిశగా చంద్రబాబు నాయుడు ఒక్క క్షణమైనా మాట్లాడుతున్నారా, ఆలోచిస్తున్నారా?